ఓకే సార్. అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జనవికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం. 2007లో ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూపులు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిండు. నెల్లూరులో సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగడానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిలు ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోనే సాటగా మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా, ఇవాళ రేపంటే చాలా కష్టమైతుంది. అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం. ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యలు ఉన్నాయి, మేము యుద్ధంకు తయారున్నా కానీ మాకు విద్య రాదు సార్, మాకు నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా. ఓకే సార్, మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసినాం ఆదిలాబాద్ లో మీ ఆడబిడ్డ. ధన్యవాదాలు సీతక్కకి ఇంకొకసారి గట్టిగా చెప్పండి. చివరగా